పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్తే, వెల్కమ్ టు NXTG. నాటి వార్తా విశేషాలు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన, కుప్పానికి ఎమ్మెల్యేనని 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించిన కుప్పం ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గత పాలకులు కక్షపూరితంగా కుప్పం అభివృద్ధిని అడ్డుకున్నారని, టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై కుప్పం అభివృద్ధి అన్స్టాపబుల్ అని, అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు స్వర్ణ కుప్పం విజన్ 2029 నిర్దేశించుకున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలియజేశారు. కుప్పంలోని ద్రావిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. 5 ఏళ్లలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి వివరించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా ఇలాంటి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా తీసుకొచ్చి ఈ కుప్పం యొక్క దిశ మార్చేట్టుగా ముందుకు పోతాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే by 2029 Kuppam constituency envisages to be a model constituency that nurtures a thriving community where every citizen has access to quality of services, economic opportunities and high standard of living. చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచి మీ ఆరోగ్యాన్ని పెంచే విధానానికి రూపకల్పన చేస్తున్నాం. నేను 3 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాను. 1 వెల్తీ, 2 హెల్తీ, 3 హ్యాపీ. 1 మీకు డబ్బులు రావాలి, సంపద రావాలి. 2 మీరు ఆనందంగా ఉండాలి. ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం లేకపోతే ఆనందం ఉండదు. డబ్బులున్నాయి, అనారోగ్యంతో బాధపడతా ఉంటే జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయలేరు. డబ్బులున్నాయి, ఆరోగ్యం ఉంది, 24 గంటల అన్హ్యాపీనెస్ ఉంటే అది జీవితమే కాదు. మనిషి ఏ పని చేసినా ఆనందంగా ఉండాలి. అలాంటివి 3 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. 1 వెల్తీ, 2 హెల్తీ, 3 హ్యాపీ. ఈ 3 ప్రిన్సిపల్స్ పైనే నేను ఈరోజు ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. గేమ్ చేంజర్ ఈవెంట్ కు హాజరై రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 2 అభిమానుల కుటుంబాలకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిహారం ప్రకటించారు. సినీ నటుడు చరణ్ కూడా ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ప్రమాదం జరిగిన కాకినాడ రాజమండ్రి రోడ్డుని గత ప్రభుత్వం పట్టించుకోలేదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పాడైపోయిన రోడ్డుని కొంతకాలంగా బాగు చేస్తున్నట్లు తెలిపారు. గేమ్ చేంజర్ ఈవెంట్ కి హాజరై తిరిగి వెళ్తూ ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 2 అభిమానుల కుటుంబాలకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిహారాన్ని ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుకల్లో పాల్గొని తిరిగి ఇళ్లకు వెళ్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన 6వ మణికంఠ తోకాడ చరణ్ ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగిందని, ఇది బాధించదగ్గ విషయమని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన. ఉండి హై స్కూల్ నుంచి 16 లక్షలతో నిర్మించిన సినీ రోడ్డుని ప్రారంభించిన మంత్రి లోకేష్ రతన్ టాటా విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. ఉండి హై స్కూల్లో ఆధునీకరించిన భవనాలను ప్రారంభించిన మంత్రి కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా బాగా చదువుకోవాలని విద్యార్థులకి సూచించారు. డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వైపు అసలు వెళ్ళకండి. మీరు ఇప్పుడు 10వ తరగతి, బాగా చదువుకోండి, మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. మీరు బాగా చదివితే మీ కుటుంబం కూడా బాగుంటుందని లోకేష్ తెలిపారు. చిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా టీసీఎస్ ప్రకటిస్తడం జరిగింది. కనీసం 10,000 మందితో విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. రాబోయే 3 నెలల్లో ప్రభుత్వం చేతుల్లో ఉన్న మిలీనియం టవర్స్లో 2,000 మంది పనిచేయబోతున్నారని సభాముఖంగా తెలుపుతున్నాం. రతన్ టాటా గారు చనిపోయిన
చనిపోయారని తెలిసిన వెంటనే ఆ రోజు మా క్యాబినెట్ మీటింగ్ ఉంటే క్యాబినెట్ మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కలిసి అక్కడికి వెళ్ళాం. ఆయన గుర్తుగా మన ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో ఏర్పాటు చేసి వరల్డ్ క్లాస్ ఇన్నోవేటర్స్ అందరిని అక్కడ తీసుకొస్తంతో పాటు మన లోకల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ని ప్రోత్సహించి వాళ్ళకి మెరుగైన నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము త్వరలో ప్రారంభించబోతున్నామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాం. ఇక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, సీనియర్స్ అంటే ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎగ్జామ్స్ అయిపోతే మీరు మీ దారి వెళ్ళిపోతారు. కానీ మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు కానివ్వండి, లేదంటే మీరు ఏ కాలేజ్లో చదువుకున్నారు, ఏ స్కూల్లో చదువుకున్నారు, దయచేసి మర్చిపోద్దండి. మీ వంతు సేవ చేయండి. మాతృభూమి మన రాష్ట్రానికి సేవ చేయండి. మీ కంపెనీలో అడ్వకేసీ చేసి మీ కంపెనీ ఆఫీస్ని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టించే బాధ్యత మీరందరూ తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. ఇంకా విద్యా వ్యవస్థ గురించి మీ అందరూ తెలుసు, చాలా కఠినమైన శాఖ. నాకు కఠినమైన శాఖలు బాగా ఇష్టం. నా జీవితంలో కూడా రోడ్ లెస్ ట్రావెల్ ఏదన్నా ఎతికి నేను ఆ రోడ్డు పైన వెళ్తా. మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ 1985 తర్వాత గెలవలేదు, అంటే 40 సంవత్సరాలు గెలవని నియోజకవర్గంలో నేను పోటీ చేశా. 2019లో ఓడిపోయా, 5300 ఓట్లతో ఓడిపోయా. బాధ ఉండే, ఒకరోజు బాధ కలిగింది. అరే ఇంకా కష్టపడి ఉంటే బాగుండేది, కనీసం 2 నెలలు ముందర వచ్చింటే ప్రజలు నేను కన్విన్స్ చేసి ఉండేవాడిని కదా అని అనిపించింది. కానీ 5 సంవత్సరాలు నేను వదిలిపెట్టలా, కష్టపడ్డా. ఎక్కడైతే ఓడిపోయానో అక్కడనే గెలవాల లక్ష్యంతో పనిచేశాను. ప్రజల ఆశీస్సులతో 91,000 మెజారిటీతో గెలిచి శాసనసభ్యుడిగా మేము ముందర నిల్చుంటున్నాం. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఒక్కొక్కరికి ఒక రకమైన పరీక్ష పెడతారు. ఆ పరీక్షని కూడా జయించే శక్తి దేవుడు మనకిస్తాడు. కూటమి ప్రభుత్వం బలపరిచిన గుంటూరు కృష్ణ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి వర్యులు ఆలపాటి రాజా గుంటూరు చుట్టుగుంట వాకింగ్ ట్రాక్ లో ఈ రోజు ఉదయం అందరినీ కలిసి గెలిపించాలని ప్రార్థించారు. ఎందుకంటే గత సాధారణ ఎన్నికల్లో 6 నెలల క్రితం సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి ప్రజలు ఈ రోజున మరి ముఖ్యంగా పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం, మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సిన అవసరం. గాడి తప్పినటువంటి పాలన, గత పాలన వల్ల జరిగినటువంటి నష్టాన్ని పూరించుకోవటం ఈ రోజున చాలా కష్టం అవుతూ ఉంది. ఈ కష్టాలు కూడల్లో ఉన్నటువంటి ఈ సమాజాన్ని కాపాడుకోవాలంటే మంచి ప్రభుత్వానికి మనం ఈ ఎన్నికల ద్వారా మద్దతు పలకాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను కోరుతూ ఉన్నా. అంతేకాకుండా ఈ రోజున వ్యక్తిగతంగా నేను సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి వ్యక్తిని, ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తిని, సమస్యల పట్ల అవగాహన చేసుకోగలిగిన సమర్థత కలిగినటువంటి వ్యక్తిని. మరి ఈరోజు మీ అందరి యొక్క ఆశీస్సుల కోసం, సహాయం కోసం, సహకారం కోసం మంచి ప్రభుత్వానికి మద్దతు పలకమని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు. 36వ వార్షికోత్సవం సందర్భంగా ఏపీ గేట్ హెల్దీ అనే నినాదంతో కోస్టల్ కారిడార్లో గుంటూరు, ఒంగోలు, విజయవాడ మరియు ఏలూరులో 925 పడకలతో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తున్న ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాల ద్వారా ఉచిత వైద్య సేవలను సమాజంలో పౌరులందరికీ అందిస్తుందని డాక్టర్ పోతినేని రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరులోని ఈస్టర్ రమేష్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జాయింట్ కమిషనర్, ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలకు సంస్థ గుర్తింపు ద్వారా అత్యాధునిక వైద్య పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అధునాతనమైన వైద్య చికిత్సలు అందించడం ద్వారా ప్రపంచ ఆరోగ్య రంగ పట్టంలో ఈస్టర్ రమేష్ హాస్పిటల్స్ గుంటూరు పేరు చేర్చడం ఎంతో గర్వించదగ్గ విషయమని సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మమత, రాయపాటి గ్రూప్ బిజినెస్ హెడ్ డాక్టర్ కార్తిక్ చౌదరి పాల్గొన్నారు. నిర్ణయం తీసుకున్నాం 36th ఇయర్ సందర్భంగా, 36 ఇయర్స్ సందర్భంగా మాకున్నటువంటి ఈ అన్ని హాస్పిటల్స్ అక్రాస్ ది కోస్టల్ హెల్త్ కారిడార్, విజయవాడ, ఇక్కడ గుంటూరు, ఒంగోలు, అన్ని చోట్ల, ప్లస్ మన అవుట్ రీచ్ క్లినిక్స్ ఉన్నాయి ఒక 25 మా పెరిఫెరల్ క్లినిక్స్, తెనాలి లేకపోతే రేపల్లె ఇలాంటి
ఇక్కడ అన్నింటిలో కూడా ఒక మంగళవారం నాడు ఫ్రీ క్లినిక్ మనం రన్ చేద్దాం. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఒక 50 to 100 మెంబర్స్ డిపెండింగ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది హాస్పిటల్ వాళ్ళకి ఫ్రీ క్లినిక్ రన్ చేస్తాం. ఇందులో ఇదివరకు రమేష్ హాస్పిటల్స్ అంటే ఓన్లీ కార్డియాలజీ అనే ఉండేది, కానీ గత కొన్ని సంవత్సరాలుగా మల్టీ స్పెషాలిటీలో కూడా నిష్ణాతులైనటువంటి కన్సల్టెంట్స్ అందరూ కూడా సర్వీసులు ఇస్తున్నారు. అండ్ వీ లుక్ అట్ ఓన్లీ ఎథికల్ మెడిసిన్ అండ్ విత్ సినర్జిజం అండ్ క్వాలిటీ అండ్ టెక్నికల్లీ అండ్ ఆల్సో ఎక్విప్మెంట్. టీపీఎఫ్ కంపెనీలో 12 లక్షలు కడితే 36 లక్షలు వస్తాయని ఆశ చూపించి తమను మోసం చేశారని శివపార్వతి క్రాంతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గుంటూరుకు చెందిన నవీన్ శివకుమారి కట్టిన డబ్బులకి రెట్టింపిస్తామని మోసం చేసి 20 కోట్ల వరకు దండుకున్నారని ఆరోపించారు. తెలిసిన వారి వద్ద నుంచి లక్షల రూపాయలు కట్టించమని ఇప్పుడు వారు తమ డబ్బులు ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. వీరిపై గతంలో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తారని మోసం చేసిన కేసులు కూడా ఉన్నాయని చెప్పారు. తక్షణమే వారిని అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. వాళ్ళకి 3 ఆడపిల్లలు ఉండటంతో 3 పెళ్లిడికి వచ్చి ఉండటంతో పొలం అమ్మి 78 లక్షలు కట్టారు వాళ్ళు. ఆ విధంగా అందరికి ఎవరికి ఏ విధంగా ఎవిడెన్స్ లేకుండా చేసి ఎవరికి చెక్కులు కానీ ఏమి ఇవ్వకుండా అందరినీ పూర్తిగా శివకుమారి మెయిన్గా ఉంటూ 2 క్రిమినల్స్ గతంలో ఈ గౌస్ అనే వ్యక్తికి 8 నెలల పాటు జైలు చేసి వచ్చాడండి. వరంగల్లో గవర్నమెంట్ జాబులు ఇస్తానని ఫేక్ ఐడి కార్డులు ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి ఒక మహిళ అక్కడ కంప్లైంట్ చేయడంతో 8 నెలలు వరంగల్ జైల్లో ఉండి వచ్చిన వ్యక్తిని ఇక్కడ 2 క్రిమినల్స్ని ఈవిడ కూడా గతంలో జైలుకి వెళ్ళి వచ్చిన దాఖలాలు ఉన్నాయి. 2 క్రిమినల్స్ని ఈ క్రిమినల్ నిలబెట్టి ఇక్కడ గుంటూరు నడిబొడ్డున మొత్తంగా 2000 కుటుంబాలని అడగలేదమ్మా ఆమెనే మీరు? అడిగామండి. ఏమన్నది? లాస్ట్ లో తెలిసింది మాకు, ఈ మధ్య కాలంలో తెలిసింది వినయ్ ఇట్లా జైలుకి వెళ్ళి వచ్చాడు. వినయ్ కాదు, షేక్ గౌస్ గారు జైలుకి వెళ్ళి వచ్చాడని, నవీన్ మీద కూడా గతంలో కేసులు ఉన్నాయని ఈ మధ్యకాలంలో తెలిసింది సార్. అందుకని మేము ఎస్పీ గారిని ఆశ్రయించాల్సి వచ్చింది. సో మీడియా వాళ్ళని ఆశ్రయించాం. మమ్మల్ని చంపుతామంటున్నారు, మా అమ్మాయిని కిడ్నాప్ చేస్తామంటున్నారు. మేము అసలు ఊర్లో లేకుండా ఊరు వేదులు పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి సార్. దయచేసి మీడియా వాళ్ళందరూ కలిసి మాకు న్యాయం చేయండి. ఎస్పీ గారికి మా గోడు వినిపించడానికి మేము గ్రీవెన్స్కి పెట్టుకున్నాం సార్. దయచేసి నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు మాకు ప్రాణరక్షణ కల్పించాలి. నాలాంటి వాళ్ళందరికీ మీరు కాపాడి వాళ్ళందరినీ నడి రోడ్డు మీద ఉన్నారు. ఈరోజు ఇంటికి వెళ్ళలేని పరిస్థితి, అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏం అడిగినా డబ్బులు మాత్రం ఇవ్వట్లేదు. అదేమంటే వెళ్ళిపోయాడు, కాంబోడియాలో ఉన్నాడు. నవీన్ కదా ఇవ్వాల్సింది, నేనేం చేయను, నేను మీలాగా కట్టించాను. 800 మంది సార్ టీపీఎఫ్లో 800 నుంచి 1000 మంది, జిఎస్ ట్రేడర్స్లో 1200 నుంచి 2000 మంది, ఏపీ, తెలంగాణ, ఒరిస్సా ఇంకెక్కడెక్కడో ఉన్నారు సార్. న్యాయం చేయండి. మాకులాగే 15 మంది లీడర్స్ ఉన్నారండి. వాళ్ళు ఎవ్వరు కూడా బయటికి చెప్పుకోలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. సో దయచేసి మాకు న్యాయం చేయగలరని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. మీ మీడియా ముందుకు వచ్చాము, మీ అందరూ కూడా మాకు న్యాయం చేస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏఏఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో తల్లికి వందనం పథకాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కోరుతూ గుంటూరు నగరంలోని కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెర నాజర్జీ, జిల్లా కార్యదర్శి బందారపు యశ్వంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమ్మఒడి పథకాన్ని అమలు చేసిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన తల్లికి వందనం పథకాన్ని వెంటనే అమలు చేసి నిజాయితీని నిరూపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకపోతే ఏఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నిమ్మల గారు తన సొంత నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్ళి ప్రతి బిడ్డకి, చదువుకునే బిడ్డకి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 చెప్పేటువంటి ఈ మంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కూటమి ప్రభుత్వం పూర్తిగా మోసం చేస్తూ ఉంది. దాదాపు రాష్ట్రంలో 87 లక్షల మంది ఈ తల్లికి వందనం కోసం వేచి చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం మొండిగా చూపిస్తూ ఉంది. ఈరోజు అధికారంలో రాకముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ భారతదేశంలో నా అంత సీనియర్ ఎవరు లేరు, పరిపాలన మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది, సంపద సృష్టించి సంక్షేమం చేస్తున్నటువంటి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ లేదు, 2024-25 సంవత్సరం మేము తల్లికి వందనం ఇవ్వలేమని చెప్తా ఉన్నారు. చదువుతున్న విద్యార్థులకి తల్లికి వందనం పథకం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు అధికారంలోకి వచ్చి 7 నెలలు 8 నెలలు అవుతున్నా కానీ ఈరోజు తల్లికి వందనం ఊసే లేదు. ఈరోజు మొన్న క్యాబినెట్లో చెప్తా ఉన్నారు, వచ్చే సంవత్సరం నుంచి ఇస్తా ఉన్నారు. మరి మీరు గెలిచి ఏదైతే అంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఉందో గెలిచి అధికారంలోకి వచ్చిన 1 నెలలోనే తక్షణమే అమ్మఒడి పథకాన్ని తక్షణమే అమలు చేసింది. కాబట్టి మీ పట్ల కానీ మీ ప్రభుత్వం పట్ల కానీ మీకు ఏమన్నా చిత్తశుద్ధి ఉన్నా కానీ తక్షణమే తల్లికి వందనం పథకం అమలు చేసి
గుంటూరు జీజీహెచ్లో నూతన ఓపీ కౌంటర్ని తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ, కార్పొరేటర్ సమత, డాక్టర్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీజీహెచ్ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఒకప్పుడు ఓపీ తీసుకోవాలంటే గంటల సమయం పట్టేదని అన్నారు. ఓపీ బ్లాక్ లో 18 కౌంటర్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. రోజుకి సుమారుగా 4,500 మంది ఓపీకి వస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. రానున్న రోజుల్లో జీజీహెచ్ ని కార్పొరేట్ ధీటుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కోస్తాంధ్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ వైద్యశాలకు ఉన్నటువంటి గుంటూరు జనరల్ హాస్పిటల్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా గతంలో ఓపీ పేషెంట్స్ సంబంధించి వచ్చినటువంటి పేషెంట్స్కి ఎక్కడ కూడా సరైనటువంటి సదుపాయాలు లేక, కంప్యూటరైజేషన్ చేయలేక, ఎక్కడ పడితే అక్కడ ఓపీకి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఒక విధానం అయితే, ఈరోజు గత 6 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైద్యశాలను మరింత పటిష్టం చేసేటువంటి దిశగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని సమిష్టి అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకొని జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నటువంటి రమణ గారి ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగా ఓపీ బ్లాక్లో ఇంకో 17 కౌంటర్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా 4,000 నుంచి 4,500 మంది ఓపీ పేషెంట్స్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా రాగానే వెంటనే ఓపీ నమోదు చేసుకొని వారికి కావాల్సినటువంటి డాక్టర్ దగ్గరికి పంపించేటువంటి కార్యక్రమం కంప్యూటరైజ్ చేస్తూ ఆయుష్మాన్ భారత్ మిషన్ ద్వారా అవసరమైనటువంటి కంప్యూటరైజేషన్ కార్యక్రమంతో పాటు పర్టికులర్గా ఏ డాక్టర్కి పంపించాలి, ఆ పేషెంట్ని ఎక్కడికి రిఫర్ చేయాలనేది కూడా పూర్తిగా ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసి ఈరోజు 17 గతంలో 10 ఉండేవి, ఇప్పుడు కొత్తగా 7 కౌంటర్స్ నిర్మించుకొని 17 కౌంటర్లని ప్రారంభించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి ఓపీ పేషెంట్స్ ఎక్కడైనా ప్రమాదవశాత్తు ఏదైనా వాళ్ళకి అవసరమైతే స్ట్రక్చర్స్ కానీ, మంచినీళ్ళు కానీ, ఫ్యాన్లు కానీ, వచ్చేటువంటి అటెండర్స్కి కూర్చోనేటువంటి అవకాశాలతో పాటు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయేటువంటి 1 సంవత్సరంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా ముఖ్యంగా అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు సిఎస్ఆర్ నిధుల దగ్గర నుండి ప్రభుత్వాన్ని దగ్గర నుండి కూడా నిధులు తెచ్చేటువంటి కార్యక్రమం, సెంట్రల్ గ్రాంట్స్ ఏదైతే ఆయుష్మాన్ భారత్ నుంచి వచ్చేటువంటి గ్రాంట్స్ని కూడా రాబట్టుకొని ప్రభుత్వ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేయాలనే దిశగా ముందుకు సాగుతూ ఉన్నాం. గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో సహకారంతో పెద్ద ఎత్తున హెచ్డిఎస్ కమిటీ సభ్యులందరూ కూడా డాక్టర్లుగా ఉండడం, వారి విశేష అనుభవాలతో వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చి ప్రతిరోజు కూడా దీని మీద దృష్టి సారించి అభివృద్ధి చేసేటువంటి దిశగా ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి పేషెంట్ కూడా మీకు ఎటువంటి సదుపాయాలు కావాలన్నా, అవసరాలున్నా సిబ్బంది మొత్తం కూడా అందుబాటులో ఉన్నారు. నర్సెస్ కానీ, అటెండర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా మీకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో పార్కింగ్ సమస్యలతో అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు కూడా ఈరోజు అధిగమించి రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచి ప్రైవేట్ హాస్పిటల్కు దీటుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలతో ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఎస్ఎస్వి రమణ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. కౌన్సిల్ సమావేశం సజావుగా నిర్వహించడంలో గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు విఫలమయ్యారని టీడీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. అధికారం అడ్డుపెట్టుకుని మేయర్, డిప్యూటీ మేయర్ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు భూ కబ్జాలకి పాల్పడ్డారని మండిపడ్డారు. తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు అధికారుల్ని టార్గెట్ చేస్తున్నారని దుమ్మెత్తిపోశారు. సోమవారం గుంటూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు వేములపల్లి శ్రీ రామ్ ప్రసాద్, ఈరంటి వరప్రసాద్, బాలాజీ, స్మిత, పద్మజ, కోటేశ్వరరావు మాట్లాడారు. వైసీపీ పాలనలో గుంటూరు నగరపాలక సంస్థ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిందని ఈ సందర్భంగా మండిపడ్డారు. అలాగే మీడియా సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్ చెప్తున్న నీతి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. మేయర్ గారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాము. గత 4 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉండి
నగరపాలక సంస్థలో కానివ్వండి, నగరంలో కానీ ఏమి అభివృద్ధి పనులు చేశారు? 25 మంది ఎంపీలు ఇచ్చి 151 మంది ఎమ్మెల్యేలు ఇస్తే గుంటూరు నగరంలో ఒక అభివృద్ధి పని అయినా చేశారా మీరు? ఈ రోజున మా పార్టీ ఎన్డీఏ కూటమిలో జరిగి సంపూర్ణ మెజార్టీ సాధించి కేవలం 6 నెలల్లో నగర ప్రజలకు అత్యంత అవసరమైన శంకర్రాజ్ బ్రిడ్జిని మా వెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ గారు సాధించి 100 కోట్లతో పనులు మొదలుపెడతా ఉంటే ఆ రోజు కౌన్సిల్ సమావేశంలో కూడా దాని గురించి మీరు గొడవ చేశారు. మీకు నిన్న డిప్యూటీ మేయర్ గారు మీడియా సమావేశంలో చెబుతున్నాడు, మాకు చిత్తశుద్ధి ఉంది, నగర అభివృద్ధి మీద ప్రజల అవసరం కోసం మేము 130 కోట్లు పనులు పెట్టినా కూడా మేము ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ మీరే అడ్డుపడుతున్నారు, అధికారులు తెలుగుదేశం పార్టీ కార్పొరేట్లు అంటున్నారు. నిజంగా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం డిప్యూటీ మేయర్ని కానీ అసలు ఒక సభ్యుడు క్వశ్చన్ పెడితే ఆ సభ్యుడికి అధికారి సమాధానం చెప్పాలి. నువ్వు అనవసరంగా డిప్యూటీ మేయర్ని స్థాయి మర్చిపోయి ప్రతి దానికి కూడా నువ్వు అడ్డుపడి గంటలు లెక్చర్ ఇస్తూ ఉంటే గత 3.5 సంవత్సరాల్లో మీ అధికారం ఉన్నప్పుడు చెల్లింది. ఇప్పుడు మేయర్ కూడా మేము ఏదన్నా క్వశ్చన్ వేస్తే రిలవెంట్గా మా తోటి కార్పొరేటర్ దాంట్లో కలవ చేసుకోకపోతే నువ్వు మాట్లాడటానికి లేదు, నువ్వు కూర్చో అని మైక్ కట్ చేశాడు. కానీ ఇవాళ కూడా డిప్యూటీ మేయర్ ఇంకా వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉందని గంటలు ఈ మొత్తానికి కారణం వేరే సభ్యుడు అడిగిన దానికి సమాధానం చెబుతుంటే తను కలువ చేసుకొని రచ్చ చేశాడు. ఏందో మాట్లాడుతావు, దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. ఏదో గొంతు ఉంది కదా, మైక్ ఇస్తున్నాడు కదా మేయర్, అధికారం మీకు మెజార్టీ ఉంది కదా అని చెప్పి మీకు మైక్ ఇచ్చినప్పుడేమో మీరు మాట్లాడతారా? ఎదుటాడికి ఇచ్చినప్పుడు మాట్లాడినవరా? నిన్న కౌన్సిల్లో నీ సభ్యుడే పెట్టారు కొన్ని క్వశ్చన్లు, వాటి మీద వాళ్ళు మాట్లాడినవలా? మా సభ్యుడు అడిగాడు, చిష్టి అడిగినప్పుడు పందుల కాలనీలో అవినీతి గురించి అడిగాడు, సమాధానం చెప్పారు. తర్వాత అదే సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్ 84 దాంట్లో నాది ఉంది, నేను అడిగాను దీని మీద మాట్లాడినా అని. నేను ఆ రోజు విజిలెన్స్ ఎంక్వైరీకి అడిగా, నువ్వు ఎందుకు క్యాన్సల్ అయిపోయావు? నువ్వు నీతి నిజాయితీ దమ్ము ధైర్యం అని మాట్లాడుతున్నావు, నువ్వు ఎందుకు విజిలెన్స్ ఎంక్వైరీకి రాయలేకపోయావు? సభని నడపండి, ఉందాగా సమస్యల మీద మాట్లాడండి, ప్రజాధనం వృధా చేయబాక. ఏదో కమిషనర్ డబ్బులు తింటున్నాడు, అధికారులు డబ్బులు తింటున్నారు, వాళ్ళకి జీతాలు ఇస్తుంది ప్రజాధనం అంటున్నావు. నువ్వు వాడుకున్న ఆయిల్ ఎవరి సొమ్ము? గుంటూరు నగర ప్రజల నుంచి వచ్చిన ట్యాక్సుల రూపంలో వచ్చింది కదా. 15,000 రూపాయలు నీ ఆఫీసు టీకి మెయింటెనెన్స్ అవుతున్నాయి, అవి ఎవరి సొమ్ము? గుంటూరు ప్రజలది కాదా? నీకొక న్యాయం, ఎదుటాడికి ఒక న్యాయమా? నువ్వు ఇంకనైనా నీతి వాక్యాలు మాని. నాకు నిన్న తుళ్ళూరు నుంచి 1-2 ఫోన్ చేశారు, ఏంద్రాబాబు వీడు మాకు ఇన్ఛార్జిగా చేశారు, వైసీపీ వాళ్ళే. మా పార్టీలో చాలామంది శాసకులు రావని వాళ్ళు గతంలో చేశారు, ఎప్పుడు మాకు ఈ అడావుడు లేదు, వీడేది ఇప్పుడు రావడంతోనే ఇల్లు కబ్జాలు చేశాడంట, స్థలాలు కబ్జాలు చేశాడంట, బెదిరిస్తాడంట. మేము రాజధానిలో ఏం చేయాలా, మా భూములు మాకు గందరగోళంగా ఉంటుంది, మా పరిస్థితి ఇన్నేమిట్రా బాబు మాకు తెచ్చిపెట్టారని అడుగుతున్నారు, భయపడుతున్నారు. నువ్వు ఎక్కడైనా బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకో. గుంటూరులో నిర్మాణం జరుగుతున్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణం గురించి గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా అధికార సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. మోసానికి ప్రతిరూపం అంబటి మురళీకృష్ణ అని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ అన్నారు. తన అధికారాన్ని ఉపయోగించి ఏ విధంగా గ్రీన్ గ్రేస్ నిర్మాణంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమాలకి పాల్పడ్డారో గతంలో ప్రజల ముందుకు తీసుకుని రావడం జరిగిందని తెలియజేశారు. మళ్లీ ఇవాళ గుంటూరు పట్టణంలో ఉన్న ప్రజలకి అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పి ఒక కొత్త నాటకానికి తెరతీయటం జరిగిందని ఈ సందర్భంగా మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వాన్ని ఎంక్వైరీ చేయమని కోరతామని చెప్పారు. కేవలం రాజకీయం ఉపయోగిస్తున్నాడు. నేను చెప్పా ఇందాక మీకు సీక్వెన్స్లో, మేము 2024 ఎన్నికల్లో గెలిచాం. గెలిచిన తర్వాత జరుగుతున్న అక్రమాలు మా దృష్టికి వచ్చినప్పుడు మేము ప్రజల ముందు ఉంచాం. అది మా బాధ్యత. కేవలం ఇదేదో ధూళిపాల నరేంద్ర మీద అంబటి మురళీకృష్ణ పోటీ చేశాడు కాబట్టి ధూళిపాల నరేంద్ర కుమార్ కక్ష గట్టి ఇవన్నీ నేను సృష్టించినయా? కాదు కదా. ఆ మిష తీసుకొని వినియోగదారులని మోసం చేస్తా ఉన్నాడు. కాబట్టి మేము కూడా ప్రభుత్వాన్ని 1-2-3 అంశాలు ముడిపడి ఉన్నాయి. ఒకటి, కార్మికుల పోరాటం, దాని మీద మాకు వాటా ఉందన్న దాని మీద ప్రభుత్వాన్ని ఒక డీటెయిల్ ఎంక్వైరీ చేయమని కోరుతాం. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఏంటి, కార్మికుల వాటాలు ఏంటి దీనిలో. ఎందుకంటే ఏలూరు జూట్ మిల్ అనేవాళ్ళు దే ఆర్ నాట్ ద ఓనర్స్, దే ఆర్ ఓన్లీ కస్టోడియన్స్ అండ్ ట్రస్టీస్. ఏది మిల్లు డెవలప్ చేయడానికి వచ్చిన వాళ్ళు,
అంతేగాని మిల్లు అమ్ముకోవడానికి వచ్చే అధికారం ఎక్కడా లేదు, ఎక్కడా ఇవ్వాల వాళ్ళకి. బిఐఎఫ్ఆర్ కింద ఇండస్ట్రీని తిరిగి నడపడానికి ఇచ్చారు. దానిలో ఎవరెంత పెట్టుబడి పెట్టాలనే దాని మీద స్పష్టమైన ఇది కూడా ఉన్నాయి. కాబట్టి దాని మీద ప్రభుత్వాన్ని కోరతాం సమగ్రమైన విచారణ చేయాలని. ఏదైతే దీని మీద ఇన్ని కళ్ళ ముందున్న 30 సంవత్సరాలు నాకు అద్భుతమైన కన్స్ట్రక్షన్ అనుభవం ఉంది, నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నా అని చెప్పే వ్యక్తి తనకు వాస్తవాలు తెలిసినా కూడా వాటిని దాచిపెట్టి వినియోగదారులకి మోసం చేసిన దాని మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతాం. అలాగే వివిధ పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో అక్రమంగా వాస్తవంగా కట్టేది వేరు, పర్మిషన్స్ తీసుకున్నది వేరు. వాటికి విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ సంబంధిత వ్యవస్థలు కానీ సంస్థలు కానీ చర్యలు తీసుకుంటాయి. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసి దీనికి సంబంధించి బిఎఫ్ఆర్ దీనికి సంబంధించిన వాటి మీద విచారణ కోరుతాం. మా ఇంటికి వెళ్లే దారిలో కొందరు రోడ్డుపై అసభ్యంగా స్నానాలు చేస్తూ మద్యం సేవిస్తూ ఇబ్బందులకి గురి చేస్తున్నారని సంధ్య, శివపార్వతి, రామాంజనేయులు దంపతులు గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. గతంలో వీరిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టారని అన్నారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని మనసులో పెట్టుకుని తన భార్యను ఇబ్బందులకి గురి చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంపై పోలీసులకు తెలియజేసినా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఈ కడ్డాల మీద స్నానం చేయటం మేము సిఐ వినోద్ గారికి, తర్వాత మున్సిపల్ కమిషనర్ అలీం బాషా గారికి 4 నెలల క్రితం మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రాతపూర్వకంగా. అయితే వారు పట్టించుకోలేదు. అయితే తర్వాత 4 నెలల తర్వాత ఎస్ఐ వినోద్ కుమార్ అతను ఫోన్ చేసి మీ సమస్య మీద మేము రత్నాల చెరువుకి వెళ్ళి మీ కంప్లైంట్ మీద మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్పారు. పోయిన నెల నవంబర్ 20వ తారీఖు నాడు. అయితే ఆ తర్వాత 21వ తారీఖు నాడు నేను 2 గంటల సమయంలో షాపు నుంచి భోజనానికి వెళ్తున్నాను మా ఇంటికి రత్నాల చెరువులోకి. వెళ్తుంటే రోడ్డుకి ఇరువైపులు ఎందా చెప్పేది కడ్డాల మీద స్నానం. వాళ్ళు ఎస్సీలు మొత్తం ఒక 150 మంది నా బండి ఆపేసి నా మీద దౌర్జన్యం చేసి నన్ను కొట్టి వీడియోలు తీస్తూ, అలాగే అక్కడ జగజ్జీవన్ రావు బొమ్మ ఉంటే అక్కడ బట్టలోడు తీయించారు, లేదా చంపేస్తా అన్నారు. మానం కన్నా ప్రాణం ముఖ్యం అనుకొని ఆ రోజు అలా బట్టలు తీసి జరిగింది అది. ఆ తర్వాత మా మిస్సెస్కి తెలిసింది ఇదంతా కూడా, ఒక ఆమె చెప్పింది, మేము అక్కడే కదా ఉండేది. మా మిస్సెస్ వచ్చి నా దగ్గరికి వస్తుంటే ఆమెను కూడా బట్టలు చింపి జాకెట్ చింపి రొమ్ము కట్టు బయటకు కనబడేలాగా చేశారు. సరే మా మిస్సెస్ నా దగ్గరికి వచ్చే ముందు సిఏ వినోద్ గారికి ఫోన్ చేసింది. 5-6 సార్లు చేస్తే తీశాడు. తర్వాత ఒక అరగంటకి పోలీసులు వచ్చారు. ఆ పోలీసుల సమక్షంలో కూడా కొట్టారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. అయితే తర్వాత జీబు వచ్చింది, పోలీస్ జీబు. వాళ్ళు ఒక 3, వీళ్ళు మొత్తం 4 కానిస్టేబుల్ వాళ్ళని ఆపి మమ్మల్ని అది వాళ్ళ జీబులోనే మమ్మల్ని తీసుకొని స్టేషన్కి వెళ్ళడం జరిగింది, టౌన్ స్టేషన్కి. అయితే మేము కంప్లైంట్ ఆ రోజు 3:30కి మేము ఇవ్వడం జరిగింది రాసి, మాకు జరిగిన అన్యాయం మొత్తం. అయితే మా మిస్సెస్ అక్కడ కూర్చున్నా కూడా ఇలా బట్టలు చినిగిపోయి నాకు బ్లడ్ వచ్చి నా సొక్కా చినిగిపోయి అన్నీ జరిగినా కూడా మరి సిఏ వినోద్ గారు 7 గంటలకు వచ్చాడు ఆ రోజు. వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని లోపలికి ఎలో చేయకుండా 11 గంటల దాకా కూర్చోబెట్టి దీంట్లో పుస్తకంలో రిజిస్టర్లో సంతకాలు పెట్టించుకొని మమ్మల్ని పంపించాడు. మమ్మల్ని కొట్టిన వాళ్ళు మాత్రం లోపలికి 4-5 సార్లు పిలిపించుకున్నాడు. అలాగే ఇప్పుడు వరకు 40 రోజులు దాటింది, ఇప్పుడు 50 రోజులు అవుతుంది. మమ్మల్ని కొట్టిన వాళ్ళు కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అలాగే మాకు ఇందాక మా మిస్సెస్ని కొట్టినప్పుడు బంగారం కూడా దొంగిలించారు, చైన్ మెడలో సూత్రాలు, ఆ బంగారం ఇప్పించలేదు. అలాగే మా మిస్సెస్ మా ఫోటోలు ఇందా వీడియోలు తీశారని చెప్పా కదా, ఈ రోజుకు 2 సోషల్ మీడియాలో పెడుతున్నారు. అలాగే మా మిస్సెస్ నగ్న ఫోటోలు కూడా పెట్టారు. వీటి మీద మళ్ళీ మేము ఐటీ యాక్ట్ కట్టించాము డిఎస్పీ గారు చెప్పి. అయితే అది కూడా ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ వాళ్ళ లోపలేయటం కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. వెళ్తే దారిలో నన్ను ఆపేసి కొట్టి బట్టలు చింపి వీడియోలు తీశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టారు. ఈ విషయం అంతా సీఐ గారు నన్ను అసలు అడగనే లేదు. నేను 11 వరకు స్టేషన్లో చిరిగిన బట్టలతోనే కూర్చొని ఉన్నాను. ఏం జరిగిందమ్మా అని అసలు నన్ను అడగల. నేను మధ్యలో వెళ్ళి విషయం చెబుదామని రూమ్లోకి వెళ్తే కూడా నేను పిలుస్తాను కూర్చోమ్మా అన్నారు. ఎంత అన్యాయం అంటే దెబ్బలు తిని నేనే ఫోన్ చేసి సార్ ఇలా జరుగుతుంది అని జీబును పిలిపించి మేమే స్టేషన్కి వెళ్తే మేము 3:30 కంప్లైంట్ ఇస్తే మాదేమో 8:30 కట్టారు ఎఫ్ఐఆర్.
వాళ్ళు 9 గంటలకు ఎఫ్ఐఆర్ రాసిచ్చారు. నా కళ్ళతో నేను చూసా. సిఐ గారు కంప్లైంట్ రాసిచ్చారు. ఎస్ఐ గారి రూమ్లో శ్రీరాములు అనే కానిస్టేబుల్ రాస్తుంటే నేను చూశాను. వారిది మాత్రం మాకన్నా అరగంట ముందు ఎఫ్ఐఆర్ కట్టించారు. మాకు ఈ విషయంలో సిఐ గారు బాగా అన్యాయం చేశారు. మాకు జరగాల్సిన న్యాయం ఏంటంటే మమ్మల్ని కొట్టిన వాళ్ళని అరెస్ట్ చేయాలి, మా బంగారం దొంగిలించారు ఇప్పించాలి. సోషల్ మీడియాలో నా నగ్న ఫోటోలు పెడుతున్నారు, వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఫోటోలను ఆపించాలి. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్లోని చర్లపల్లి రైల్వే టెర్మినల్ ని వర్చువల్ గా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వర్చువల్ గా పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 413 కోట్లతో అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలతో నిర్మించిన ఈ టెర్మినల్ ని గత ఏడాది డిసెంబర్ 28న ప్రారంభించాల్సి ఉంది. కానీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి కారణంగా వాయిదా పడింది. టెర్మినల్ ప్రారంభోత్సవ సందర్భంగా ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. वंदे भारत का नया स्लीपर वर्जन कैसे 180 किलोमीटर प्रति घंटा की रफ्तार से दौड़ रहा है, और ये देखकर मुझे ही नहीं किसी भी हिंदुस्तानी को अच्छा लगेगा. ऐसे अनुभव ये तो शुरुआत है, वो समय दूर नहीं जब भारत में पहली बुलेट ट्रेन भी दौड़ेगी. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నైనవరపు శ్రీనివాస్ నా వద్ద నుంచి 2 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎం శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 10 నెలల పాటు నా చేత ఉద్యోగం చేయించుకొని 1 రూపాయి కూడా ఇవ్వలేదు, జీతం ఇవ్వటం లేదని పై అధికారిని కలిసి అడిగితే ఉద్యోగాలు లేవని వెళ్లిపోమని చెప్పారు. డబ్బులు ఇవ్వమని అడిగితే ఆ తర్వాత ఇస్తానులే చూద్దాం అంటూ దాటేస్తున్నారని అన్నారు. నేను ఉద్యోగం వస్తుందని ఆశతో నా ఇంటిలో ఉన్న బంగారం అమ్మి 2 లక్షల రూపాయలు శ్రీనివాస్కి ఇచ్చానని చెప్పారు. శ్రీనివాస్ వద్ద నుంచి డబ్బులు ఇప్పించాలని ఎస్పీని కోరటం జరిగిందని తెలిపారు. చందూరులో ఉంటాను, వ్యవసాయం చేసుకుని చదువుతున్నాను. ఈ సునీల్ అనే వ్యక్తి పరిచయం అయ్యి సిఆర్డీ ఆఫీస్లో జాబ్ ఉందని అటెండర్గా చేస్తూ ఉంటాడు. అతను కూడా అవుట్ సోర్సింగ్ అటెండర్గా చేస్తూ ఉంటాడు. అవుట్ సోర్సింగ్ అటెండర్గా ఇప్పిస్తానని 2 లక్షలు కట్టుకున్నాడు. ఈ వ్యవసాయంలో ఏం గడప ఫిబ్రవరి 17 తారీఖు దగ్గర నుంచి మామూలుగా మార్చి 2-3 తారీఖులో మొత్తం కట్టించుకొని ఆర్డర్ కాగితం 4 రోజుల్లో ఇస్తామని ఇంకెందుకు అని చెప్పారు. నెల అయ్యింది ఇవ్వాల, 3 నెలలు కూడా అయినా ఇవ్వాల. అడుగుతుంటే ఇదిగో అని దాటేస్తున్నారు. అది తర్వాత సార్ని వెళ్ళి కలిశాను, 4 రోజులాగా రమ్మన్నాడు, 15 రోజులాగా రమ్మన్నాడు అని చెప్పి దాటేస్తున్నారు. 10 నెలల దాకా అట్టాన్ని తిప్పి చివరికి నాకు అనుమానం వచ్చి మా సార్ని వెళ్ళి సంగతి సార్ నాకు శాలరీ ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, నాకు ఇంతవరకు బయోమెట్రిక్ లేదు, 10 నెలల నుంచి చేస్తున్నాను అని మా సార్ని అడిగితే మా సార్ వెళ్ళి పై ఆయన కలిశారు సంగతిని. కలిస్తే సార్ ఏమన్నా ఇక్కడ మాకు అసలు తెలియదు, మాకు చెప్పకుండా అట్టు పెట్టాడు, ఇప్పుడు ఖాళీలు లేవు వెళ్ళిపోమంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.